ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వేయడం అందరి సామాజిక బాధ్యత అని తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి అన్నారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు యువత, వృద్ధులు ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెల్లాపూర్ సైబర్ హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు సజావుగా ఓటు వేసేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు, 40% పైబడి వైకల్యము ఉన్న దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి మాట్లాడుతూ ఓటు వేసే బాధ్యత ప్రతి ఒక్కరిది అని, ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కొల్లూరు ఇన్స్పెక్టర్ రవీందర్, టీనా అధ్యక్షులు రమణ పాల్గొన్నారు. ఓటే మన ఆయుధం, 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 ఓటే మన ఆయుధం. వాట్ ఫర్ షూర్, వాట్ ఫర్ షూర్, వాట్ ఫర్ షూర్, వాట్ ఫర్ షూర్, వాట్ ఫర్ షూర్. తెల్లాపూర్ మున్సిపాలిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరికీ, ప్లస్ తెల్లాపూర్ ప్రజలకి, మా తోటి ఆఫీసర్స్కి, సిఐ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇలాంటి విద్యావంతులు మీరు ఎన్నిసార్లు చూసినప్పుడు పర్సంటేజ్ చూస్తే ఈ పర్సంటేజ్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది. లో క్లాస్ లో కమ్యూనిటీస్ ఉన్న ప్లేస్లోనేమో 90%, 100% ఉంటుంది. ఎడ్యుకేషన్ లేని ప్లేస్లో, మీలాంటి ఎడ్యుకేటర్స్ ఉన్న ప్లేస్లో మాత్రం ఓటర్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. మీరు హాలిడే వచ్చిందనో, మీరు ఏదో పిక్నిక్ వెళ్ళడమో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మీరు దయచేసి విద్యావంతులు మీరు ఓటు వేసినట్టయితే ఒక్క ఓటుతోటి కూడా అభ్యర్థి యొక్క భవితవ్యం చేంజ్ అవుతుంది. ఎందుకంటే మీరు రిజల్ట్స్ చూసినట్టయితే చాలా ప్లేస్లలో విద్యావంతులు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోండి. 13/5/2024 పోలింగ్ తేదీ. ఆ రోజు గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేస్తుంది, పెయిడ్ హాలిడే అని. అందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడాలని కోరుతున్నాను. మేడం గారు చెప్పినట్టు ఎక్కడైతే ఇల్లిటరేట్స్ అంటే చదువు తక్కువ ఉన్న వాళ్ళు విలేజెస్లో కానీ మారుమూల ప్రాంతాల్లో కానీ ఓటు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కానీ ఓటును వినియోగించుకోవట్లేదు. ఎక్కడైతే ఇప్పుడు మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం, వచ్చిన వాళ్ళు కాకుండా మీ కమ్యూనిటీస్కి వెళ్ళి మీ నైబర్స్, మీ అసోసియేషన్లో మీటింగ్ పెట్టేసి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చేస్తానని కోరుతున్నాను. తెల్లాపూర్ విలేజెస్ అందరికీ నమస్కారం. మీరు ఈ ఓటర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ 13వ తారీఖు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అందరూ పాల్గొని 100% ఓటింగ్ ఎలక్షన్లో తక్కువ ఇంప్రూవ్ చేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. బేసికల్గా మనం ఓటు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇవాళ సాయంత్రం ఒక క్యాండిడేట్ తోటి, నెక్స్ట్ వీకెండ్ ఒక క్యాండిడేట్ తోటి, ఆ వీకెండ్ ఇంకో క్యాండిడేట్ తోటి మన ఇంటరాక్టివ్ సెషన్ ఉంది. ఏ లీడర్ వచ్చినా నీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయని అడుగు, నువ్వేమైనా వేస్తావా అంట. మనం క్వశ్చన్ చేయాలంటే లీడర్లను డెఫినెట్లీ మనం ఓట్ వేయాలి, అడగాలి. అందరు ఖచ్చితంగా ఓటు వేయండి తప్పకుండా. ప్లీజ్ ఎవ్రీబడి, మనొక్క మార అన్ని కమ్యూనిటీస్కి మనొక్క మెసేజ్ ఉంటుంది. దయచేసి అందరూ ఓటు వేసి కమిషన్ గారు ఒకరికి